అందరికీ నమస్కారం. బీహార్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కీలక పరిణామం గురించి ఇందాక ఒక వీడియో చేశాను నేను. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు, కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు, బీహార్ సీఎం సీట్ని బీజేపీ తీసుకోబోతుంది అని నేను చెప్పాను. కేంద్రంలో కూడా మంచి పోర్ట్ఫోలియో ఇస్తారు. అయితే ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అన్వయించి కొంతమంది చర్చలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు, నారా లోకేష్ గారిని సీఎం చేస్తారు. అంటే అక్కడికి ఇక్కడికి వచ్చి ఏం చేయందంటే అక్కడ నితీష్ కుమార్ కుమారుణ్ణి డిప్యూటీ సీఎం చేశారు, ఇక్కడ నారా లోకేష్ని సీఎం చేస్తారు. పవన్ కళ్యాణ్ని 2029 తర్వాత ముఖ్యమంత్రి గాను లేదా కేంద్ర మంత్రి గాను ప్రమోట్ చేస్తామనేది ఆయనకి ఏదో అష్యూరెన్స్ ఇస్తారు. సో మొత్తానికి నారా లోకేష్ని సీఎం చేసే అవకాశం ఉంది. లేదు అంటే ఆప్షన్ బి కింద పవన్ కళ్యాణ్ సీఎంగా పెట్టి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా పెట్టి పరిపాలన నడిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తారు. ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ బీహార్ రాజకీయాలే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే. బీహార్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉన్న తేడా ఏంటంటే బీహార్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ పార్టీ కంటే అంటే నితీష్ కుమార్ పార్టీ కంటే బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎక్కువ సీట్లు వచ్చినా సరే నితీష్ కుమార్ ఉండటం వల్ల ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ తీసుకోలేకపోతుంది. బీహార్లో చాలా పెద్ద నాయకుడిగా నితీష్ కుమార్ ఎమర్జ్ అయ్యారు, ఆయన పేసి పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి ఎక్కువ స్థానాలు బీజేపీకి వచ్చినా సరే ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటున్నారు. కాబట్టి నితీష్ కుమార్ని డిమోట్ చేయలేరు, ఆయన డిప్యూటీ సీఎం చేయటం మంత్రి చేయడం చేయలేరు, ఆయన పక్కన పెట్టలేరు. కాబట్టి ఆయనకి ఏదో ఒక సరైన పొజిషన్ ఇచ్చి ఆ కుర్చీని బీజేపీ తీసుకోవాలి, ఆ సీఎం కుర్చీని బీజేపీ తీసుకోవాలి. అందుకని ఏం చేశారు, నితీష్ కుమార్తో మాట్లాడి చర్చించి ఆయన్ని కేంద్ర మంత్రిగా తీసుకుంటామని చెప్పి రాజ్యసభకి ఇప్పుడు నామినేట్ చేసి పైగా ఆయన కుమారుని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తామని మాటిచ్చి, అంటే దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన పొజిషన్ నితీష్ కుమార్కి ఇస్తారు, కొడుక్కి బీహార్లో డిప్యూటీ సీఎం ఇస్తారు. సో ఆ ప్రయారిటీ నితీష్ కుమార్కి ఇస్తున్నారు. కాబట్టి నితీష్ కుమార్ కూడా సీఎంకి పదవికి రాజీనామా చేయడానికి ఒప్పుకున్నారు, బీజేపీకి ఆ పీఠాన్ని అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. సో ఇలాంటి చర్చలు జరిపిన తర్వాత బీహార్లో రాజకీయం కుదిరింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిణామం కాదుగా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెద్ద పార్టీ కాదు, జనసేన పెద్ద పార్టీ కాదు, టీడీపీయే పెద్ద పార్టీ. కూటమిగా కలిసి ఉన్నప్పటికీ కూడా జనసేన చేతుల్లో 21 ఎమ్మెల్యేలే ఉన్నాయి, బీజేపీ చేతుల్లో 800 ఎమ్మెల్యేలే ఉన్నాయి. మేజర్ సీట్లు టీడీపీ దగ్గరే ఉన్నాయి. టీడీపీ కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొనసాగవచ్చు, నారా లోకేష్ కావాలంటే సీఎం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఒంటరిగా అధికారంలో ఉండగలిగే శక్తి టీడీపీకి ఉంది. కాకపోతే పొత్తుని పాడు చేసుకోరు. పొత్తు ఉండటం అనేది రాజకీయంగా అవసరం. కాబట్టి పొత్తుని పాడు చేసుకోరు. అసలు సీఎం పీఠం మీద ఆంధ్రప్రదేశ్లో చర్చే లేదు. కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే జనసేనని టీడీపీని విడగొట్టాలి, కూటమిలో చీలికలు తీసుకురావాలి, జనంలో గందరగోళం లేపాలని చర్చలు పెడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏమేదో టీడీపీ క్యాడర్ నారా లోకేష్తో సహా అందరూ అగ్రీడ్. మొన్న కూడా నారా లోకేష్ ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు, తండ్రితో నేను పోటీ పడలేను, తండ్రితో నేను కాంపిటీషన్లో ఉండలేను అంటే క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నాకు తెలిసి నారా లోకేష్ కానీ పార్టీలో ప్రమోట్ చేస్తారు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ప్రమోట్ చేస్తారు తప్ప సీఎం పదవో డిప్యూటీ సీఎం పదవో అసలు ఉన్న పదవుల్లో మార్పులు ఉండవండి. నారా లోకేష్ మంత్రిగానే ఉంటారు. కాకపోతే పవర్స్ ఎక్కువ నారా లోకేష్ గారు తీసుకుంటారేమో తప్ప పొజిషన్లో మేము మార్పు రాదు. కాకపోతే పార్టీ పొజిషన్లో మార్పు వస్తుంది. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేసి నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయొచ్చు, తర్వాత ఏకంగా ప్రెసిడెంట్కి కూడా నియమించవచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ నారా లోకేష్ గారిని పార్టీలో ప్రమోట్ చేస్తారు. ఆల్రెడీ పార్టీని మొత్తం లీడ్ చేస్తుంది, ఎంత అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారే. టీడీపీ పార్టీలో ప్రమోట్ చేసుకుంటారు. సో మంత్రివర్గంలో కొన్ని అదనపు పవర్స్ లోకేష్ గారికి ఇస్తారు. అది జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్లో పొజిషన్స్ మార్పు అంటే ఏముండదు. బీహార్ రాజకీయాల్లో ఉన్నది వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది వేరు.